శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం భగవద్గీతలో 5వ అధ్యాయం మనం స్మరణం చేసుకుంటున్నాం. 5వ అధ్యాయం ఏమిటి అంటే కర్మసన్యాస యోగం. కర్మసన్యాస యోగం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే కర్మ సన్యాసం అంటే కర్మలని విడిచిపెట్టడం, పక్కన పెట్టడం, చేయకుండా ఉండటం. ఈ విషయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పటి వరకు చెప్పలేదు. కేవలం నిష్కామ కర్మ గురించి, కర్మ ఫలత్యాగం గురించి చెప్పాడు, కానీ కర్మ చేయవద్దని ఎక్కడా చెప్పలేదు. కానీ అర్జునుడు మాత్రం దీని గురించి అడిగాడు. నువ్వు ఒకసారి కర్మలను త్యాగం చేయమని అంటే కర్మలు చేయవద్దని, మరోసారి కర్మలు చేయమని చెబుతున్నావు. నాకు చాలా సందేహాత్మకంగా ఉంది, గందరగోళంగా ఉంది. ఈ రెండిటిలో ఏది మంచిదో వివరించవా? ముందుగా నీకై నువ్వు ఏది మంచిదో నిశ్చయించుకుని తర్వాత నాకు చెప్పు. నీకే సందేహంగా ఉంటే నాకేమిటి చెప్తావు అన్నట్టుగా కొంచెం వెటకారంగా అన్నాడు అర్జునుడు. కృష్ణుడు అప్పుడు కర్మలు చేయవద్దని నేనెక్కడ చెప్పాను? కానీ దాని మీద అర్జునుడికి ఆసక్తి ఉంది. ఎప్పుడెప్పుడు యుద్ధం చేయడం తప్పించుకుందామా అని ఆలోచిస్తున్నాడు. కాబట్టి దాని గురించి అడుగుతున్నాడు. కానీ కొందరు కర్మలో అకర్మని, అకర్మలో కర్మను చూడటం అని చదువుకుంటున్నాము. దానికి ఉదాహరణగా కర్మ సన్యాస యోగం జ్ఞానయోగం, కానీ జ్ఞానయోగం కర్మయోగం కూడా చెప్పమని అర్జునుడు అడిగాడు. ఈ రెండిట్లో ఏది గొప్పదో తెలుసుకోవడానికి. అయితే ఇప్పుడు మొదటి శ్లోకాలు ముందు చెప్పుకుంటూ తరువాత వాటి గురించి వెళదాం. అయితే సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి యశ్రేయ ఏతయే రేకం తన్మే బ్రూహి సునిశ్చితం. రెండవసారి సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి యశ్రేయ ఏతయే రేకం తన్మే బ్రూహి సునిశ్చితం. నాయనా, ఇక్కడ కర్మ సన్యాస యోగం అంటే జ్ఞానయోగం అని, కర్మయోగం అని, నిష్కామ కర్మయోగం అని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అర్జునుడు వేసిన ప్రశ్నని నిశితంగా పరిశీలిస్తే ఒకసారి కర్మయోగమే శ్రేష్టం అని అంటున్నారు, వెంటనే కర్మలు సన్యాసించడం అంటే కర్మలను చేయకుండా ఉండటం అంటే మంచిదంటున్నారు. మీ మాటలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. నాకు అంతా గందరగోళంగా అయోమయంగా ఉంది. ఏది చేయాలో ఏది చేయకూడదో అర్థం కావటం లేదు. ఏది చేస్తే మానవుడికి మంచి జరుగుతుంది అనే విషయాన్ని గురించి అడిగాడు. రెండవ శ్లోకం సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. రెండవసారి సన్యాస కర్మయోగచ్చ నిశ్రేయసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. నాయన, కర్మ సన్యాసం రెండు ఒకటేనయ్యా, రెండు ఒక శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ రెండిటిలోని కర్మలను సన్యాసించడం అంటే కర్మను చేయడమే శ్రేష్టం. కర్మ చేయకుండా మానవుడు ఒక్క క్షణం కూడా ఉండకూడదు, ఉండలేడు. కాబట్టి ప్రారంభంలోనే కర్మలు చేయకుండా విడిచిపెట్టడం కంటే చేయడం మంచిది. కాకపోతే ఆ కర్మలను నిష్కామంగా చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటిదాకా 3 అధ్యాయాలు మనం చెప్పుకున్నాం. అర్జునుడికి ఏమీ తలకెక్కలేదు. జ్ఞానం అంటే ఏమిటో ఇంకా పూర్తిగా తెలియనటువంటి అభేదమైన స్థితిలో ఉన్నాడు. కాబట్టి జ్ఞానంతో కూడినటువంటి కర్మ సన్యాస యోగాన్ని, కర్మ సన్యాసానికి అతను అనర్హుడు. అందువలన అర్జునుడికి నిష్కామ కర్మయే మంచిది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఇంకా ఈ శ్లోకంలో ఈనాటికి అన్వయించుకుంటే లోకంలో జ్ఞానం కలిగిన వారి కన్నా అజ్ఞానులు ఎక్కువగా ఉన్నారు. ప్రాపంచిక విషయాలలోని విషయవాంఛలలో ఆసక్తి కలవారే ఎక్కువ. కాబట్టి కర్మ చేయకపోవడం, ఈ రెండిట్లో ఏది మంచిది ఏది మంచిది కాదు అని చెప్పడం కష్టం. రెండూ మంచివే, రెండూ శ్రేయస్సునిచ్చేవే. కాకపోతే ఒకటి తొందరగా ఫలితాన్ని ఇస్తుంది, మరొకటి నిదానంగా ఫలితాన్ని ఇస్తుంది. అది మనం ఆచరించే విధానాన్ని బట్టి ఉంటుంది. మూడో శ్లోకం జ్ఞేయస్య నిత్య సన్యాసీయో నా ద్వేష్టి నా కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహు సుఖం బంధాత్ ప్రముచ్యతే. రెండోసారి జ్ఞేయస్య నిత్య సన్యాసీ యో నా ద్వేష్టి నా కాంక్షతి
నిర్ద్వంద్వో హి మహాబాహు సుఖం బంధాత్ ప్రముచ్యతే. నాయన, ఎవరైతే రాగద్వేషాలు అదుపులో ఉంచుకుని నిష్కామంగా కర్మలు చేస్తారో అటువంటి వాళ్ళు ఆ కర్మలు చేయనట్టే లెక్క. వాళ్ళు కర్మ సన్యాసులే అవుతారు. అటువంటి కర్మలు వారికి బంధనాలు కలిగించవు. ఇక్కడ పరమాత్మ సన్యాస యోగం అంటే కర్మలను విడిచిపెట్టడం కాదు. చేసే కర్మలు రాగద్వేషాలు అదుపులో ఉంచుకుని ద్వంద్వాలను అతీతంగా నిష్కామంగా కర్మలు చేయడం అని చెప్పాడు. అలా చేస్తే వాటి ఫలితాలు అతనికి అంటవు అని చెప్పాడు. రాగద్వేషాలు ప్రతి మానవుడిలోని సహజంగా ఉంటాయి. వాటిని సమూలంగా తీసివేయడం ఎవడి వల్ల సాధ్యం కాదు. కాకపోతే వాటిని మనం అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా రాగద్వేషాలు అదుపులో ఉంచుకుని కర్మలు చేసేవాడిని సన్యాసి అనవచ్చు. రాగద్వేషాలు అదుపులో ఉంచుకుని ఫలితాలు ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేసేవాడు నిత్య సన్యాసి. వాడు గృహస్థుడుగా ఉన్నప్పటికీ వాడు సన్యాసి కిందే లెక్క. అలా కాకుండా సన్యాసి వేషం వేసుకుని కాషాయ బట్టలు కట్టుకుని దండం చేత పట్టుకుని ప్రాపంచిక విషయాల్లో విషయవాంఛంలో నిమగ్నయ్యేవాడు ఎప్పటికీ సన్యాసి కాలేడు. అతడు సన్యాసి వేషంలో ఉన్న తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అతడు లోకానికి సన్యాసి కావచ్చేమో కానీ అతని హృదయంలో మాత్రం గృహస్థ రాగద్వేషాల అదుపులో ఉంచుకోలేనటువంటి వాడు, సుఖదుఖాలకి ద్వంద్వాలకి అతీతుడు కానివాడు ఈనాటికి సన్యాసి కాలేడు. కాబట్టి అటువంటి వారు చాలా సమాజానికి వారు ఎటువంటి మార్గదర్శక సూత్రాలని, సమాజానికి ఎటువంటి దిశ సరి అయినటువంటి మార్గదర్శక సూత్రులు కారు. ఇక 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ వృదగ్బాలా ప్రవదంతీనా పండితా ఏకమప్యాస్థిత సమ్యగుభయోర్విందతే ఫలం. 4వ శ్లోకం. సాంఖ్యయోగౌ వృదగ్బాల ప్రవదంతీనా పండితా ఏకమప్యాస్థిత సమ్యగుభయోర్విందతే ఫలం. సాంఖ్యము అంటే జ్ఞానయోగం, యోగము అంటే కర్మయోగం. ఈ రెండు వేరు అని ఏమీ తెలియని వారు, బాలులు, చిన్నపిల్లల వంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. పండితులు తెలిసిన వాళ్ళు అలా చెప్పరు. కర్మని అనుసరించి జ్ఞానం ఉంటుంది కానీ ఇది వేరు అది వేరు అని అజ్ఞానులు చెబుతారు కానీ పండితులు కారు. అంటే అర్జునుడు అజ్ఞాని అని ఎత్తి పొడుస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రద్ధతో చెయ్యాలే కానీ రెండూ ఒకటే, రెండూ సమాన ఫలితాలు ఇస్తాయి. కాకపోతే ఒక మెట్టు తర్వాత మరో మెట్టు ఎక్కినట్టు ముందు నిష్కామ కర్మయోగం చేసిన తర్వాత జ్ఞానయోగం చేస్తే ఫలితం దక్కుతుంది. ఈ శ్లోకంలో పండితులు అంటే ఆత్మజ్ఞానం కలవారు కానీ కేవలం సాహిత్యము శాస్త్ర పరిజ్ఞానం కలవారు కాదు అని అర్థం. కేవలం శాస్త్రజ్ఞానం కలవాళ్ళు జ్ఞానయోగం కర్మయోగం వేరని వేరు ఫలితాలు ఇస్తాయని అంటూ ఉంటారు. కానీ ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా అనరు. ఏ యోగం అనుష్ఠించినా చివరికి కలిగేది ఆత్మజ్ఞానము, మోక్ష మార్గం. అంతేకాని అది వేరు ఇది వేరు కాదు. అది అంటే ఈ శ్లోకంలో సమ్యక్ అని చెప్పారు. ఏ యోగము ఆచరించినా దాన్ని చక్కగా శ్రద్ధతో దృఢంగా విశ్వాసంతో చెయ్యాలి. సందేహరహితంగా, సందేహం లేకుండా, సంశయాత్మకంగా కాకుండా విశ్వాసంతో చెయ్యాలి. ఇది 5వ శ్లోకం. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తజ్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి న పశ్యతి పశ్యతి స పశ్యతి. రెండోసారి. యస్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తజ్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి. ఇక్కడ మనకి యః పశ్యతి స పశ్యతి అన్నారు. చూసేవాడు నిజంగా చూసేవాడు అని అర్థం. చూడటం అంటే కళ్ళతో చూడటం కాదు, మనసుతో చూడడం అని అర్థం చేసుకోవాలి. చూసిన దాని వెనక ఉన్నదాన్ని అర్థం గ్రహించడం, అదే నిజమైనటువంటి చూడటం. అంతేగాని పైపైన చూసి ఒక నిర్ణయానికి రావడం కాదు. మనసుతో ఆచరించేది జ్ఞానయోగమైన కర్మయోగమైన వాటిని చక్కగా చూసి అర్థం చేసుకుని ఆచరించాలి. ఆచరించే యోగం ఏదైనా శ్రద్ధ, భక్తి, విశ్వాసం. శ్రద్ధ ఉండాలి, లక్ష్యశుద్ధి ఉండాలి, భక్తి భావన. ఈ ముఖ్యం. కాకపోతే ఒకదాని ఒకటి పొందడం చాలా కష్టం. ఇవి లేకపోతే. 6వ శ్లోకం. సన్యాసస్తు మహాబాగు దుఃఖమాప్తు మయోగతః
చూడండి, సన్యాసస్తు మహాబాహు దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిబ్రహ్మ నచిరేణాధిగచ్చతి నచిరేణాధిగచ్చతి. సన్యాసస్తు మహాబాహు దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిబ్రహ్మ చూడండి, ఇక్కడ నచిరేణాధిగచ్చతి అని ఒకసారి వస్తుంది, నచిరేణాధిగచ్చతి. అంటే ఈ శ్లోకంలో మనకి జ్ఞానయోగం అంటే సన్యాసం అంటే జ్ఞానయోగానికి బదులు కర్మయోగం అవలంబించిన తర్వాత జ్ఞానయోగం అవలంబించాలి. కానీ ముందే జ్ఞానయోగం చాలా కష్టం అని, కాకపోతే జ్ఞానం లేకుండా కర్మయోగం సాధించడం కష్టము. ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం. ఇక్కడ మహాబాహు యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. నచిరేణ అంటే శీఘ్రంగా, అధిగచ్చతి అంటే పొందడం. జ్ఞానయోగం అవలంబించడానికి సాధన ముఖ్యం. ముందు నిష్కామ కర్మయోగం అవలంబించాలి. ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటివే. అంటే ఉదాహరణకి ప్రాథమిక విద్యని అభ్యసించిన తర్వాత ఉన్నత విద్యకి వెళ్ళాలి. ఎలిమెంటరీ పాఠశాలలో చదువుకున్న తర్వాతనే వాడు ఉన్నత పాఠశాలలో 6వ తరగతి 7వ తరగతికి వెళ్ళగలడు. వాడు ముందు ఆలే రాకపోతే, వాడు వాక్యాలే పలకలేకపోతే, వాక్యాలు రాయకపోతే పదాలు రావు. ముందు ఆలొస్తే పదాలు రాయగలడు. పదాలు రాయగలిగితే వాక్యాలను చదివి వాక్యాలను రాయగలడు. ఇలాగా వాక్యాలను ఎప్పుడైతే రాయగలిగాడో వాడు పై మెట్టుకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఇక్కడ యోగం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. 7వ శ్లోకం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. రెండోసారి, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగం చేస్తే, కర్మలు చేస్తే కర్మబంధాలు కలుగజేస్తుంది. నిష్కామంగా కర్మ చేయడం అంటే నిర్మలమైనటువంటి హృదయంతో చేయడం. మనస్సుని నిగ్రహించి కర్మ చేయాలి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అరిషడ్ వర్గాలు అనేటువంటి శత్రువులు తిష్టవేసి కూర్చుంటాయి, వాటిని నియంత్రించాలి. మనస్సును ఎప్పుడూ కూడా ఆందోళనగా కాకుండా దాన్ని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ లౌకిక విషయాలను ఎప్పుడూ కూడా మనకి లోపలికి తీసుకురాకూడదు. మనస్సును ఎప్పుడు కేంద్రీకరించాలి. సర్వమానవుల పట్ల, సర్వజీవుల పట్ల మనం ఎప్పుడూ కూడా సమానమైనటువంటి భావంతో ప్రేమతో వాత్సల్యంతో ఉండాలి. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే పైవాళ్ళ చెట్టు మామిడికాయలు మన ఇంటి గోడ మీదకి వచ్చాయనుకోండి, అవి మనమే తీసేసుకుంటాం. లేకపోతే మన చెట్టు తాలూకా మామిడికాయలు అవతల వాళ్ళ పక్కన ఉన్నాయి, అవి మాకు ఇచ్చిండి అని దెబ్బలాడుతూ ఉంటాం. ఎందుకంటే మన చెట్టు కొమ్మ పక్క వాళ్ళ దాంట్లో ఉన్నది, ఆ కాయలు వాళ్ళు తీసుకుంటే తప్పు. వాళ్ళ చెట్టు మాత్రం మన ఇంటి మీదకి వస్తే మాత్రం మనం తీసేసుకోవచ్చు, వాళ్ళకి మనం ఇయ్యం. అంటే ఇక్కడ ఏదైనా ఒకటే భావనని, ఒకటే సమానత్వాన్ని మనం చూసుకోవాలి. మన మామిడి చెట్టు కొమ్మ వాళ్ళ ఇంటి మీద పడినప్పుడు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి అర్హత ఉన్నది. వాళ్ళ తాలూకా మామిడి చెట్టు మన ఇంటి మీదకి వచ్చినప్పుడు మనం తీసుకోవడానికి మన అర్హత ఉంది. కానీ ఈ రెండిట్లో మనకి సమభావనను మనం ఎక్కడా కూడా ప్రయత్నించం. ఇది మానవుడి తాలూకా మొట్టమొదటి నుంచి సహజమైనటువంటి ఈ అసూయ భావం. ఇది అంతమందిలోనే అనకూడదు, కొంతమందిలో ఉంటుంది. తర్వాత శ్లోకం. నైవ కించితి కరోమీతి యుక్తో మన్యతే తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. చూడండి రెండోసారి. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్నస్నన్
గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ చూడండి, గృహ్ణన్ ఉన్మీషన్ నిమీషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే ఇతి ధారయన్. రెండవసారి ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్ధంతే ఇతి ధారయన్. అంటే తెలివైన వాడు, యోగయుక్తుడు, ఆత్మజ్ఞానం ఎరిగినటువంటి వాడు వీళ్ళన్నీ కూడా ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు. ఇంకా శృణ్వన్ అంటే వినడం, పశ్యన్ అంటే చూడడం, యుక్త అంటే సాంఖ్యయోగి, స్పృశన్ అంటే దాన్ని చేతితో తాకడం, జిగ్రన్ అంటే ఆఘ్రాణించడం, అంటే వాసన చూడటం, అస్నన్ అంటే తినడం, గచ్చన్ అంటే నడవడం, స్వపన్ అంటే నిద్రిస్తూ, శ్వసన్ అంటే శ్వాస కోసం తీసుకున్నప్పుడు, ప్రలపన్ అంటే భాషించినప్పుడు మాట్లాడినప్పుడు, విసృజన్ అంటే విడిచిపెట్టినప్పుడు, గృహణన్ అంటే గ్రహిస్తున్నప్పుడు, ఉన్మీషన్ అంటే కళ్ళు తెరిచి అంటే కనురెప్పపాటు రెప్పపడి తీసినప్పుడు ఉన్మీషన్ అన్నట్టు, నిమిషన్ మూస్తున్నప్పుడు, ఇంద్రియములు ఇంద్రియార్థేషు శబ్దాది విషయాల్లో వర్తంతే ప్రవర్తిస్తున్నప్పుడు, ధారయన్ తలుచుతున్నప్పుడు. ఇది అంటే ఇవన్నీ కూడా వింటూ గ్రహిస్తూ విడిచిపెడుతూ కళ్ళు తెరుస్తూ మూస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంద్రియాలని తమ తమ విషయాల యందు వర్తిస్తున్నాయి, తానేమీ చేయటం లేదని భావిస్తూ ఉండాలి అని దీని తాలూకది. 10వ శ్లోకం ఏమిటి? బ్రాహ్మణ్యాదాయ కర్మాణి సంఘం త్యక్తా కరోతిహ లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. రెండవసారి బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంఘం త్యక్తా కరోతిహ లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. అంటే ఇక్కడ ఎవరైతే తాను చేసే పూర్తి కర్మలని భగవంతుడికి అర్పించి వాటితో మాకు ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా, ఫలితంపై ఆశ పెట్టుకోకుండా, భగవంతుడు మనకి ఏది మంచిదైతే అది చేస్తాడులే అనేటువంటి విశ్వాసంతో ఎవడైతే ఉంటాడో వాడికి భగవంతుడు చూస్తాడు. కానీ నాకు ఫలానిదే కావాలి అని చెప్పి నిజంగా కోరుకుంటే మాత్రం కష్టం. భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మనకి ఏది మంచి అయితే అది చేస్తాడు. నాకు ఫలానా ఉద్యోగం కావాలి, భవిష్యత్తులో నీకు ఆ ఉద్యోగంలో లేనిపోని ప్రమాదాలు సంభవిస్తాయని భగవంతుడు మనల్ని ముందు చూపుతో మనకేమిటి చేస్తాడు అంటే ఆ ఉద్యోగం కాకుండా దానికి సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి ఇంకో ఉద్యోగాన్ని ఇస్తాడు. నాకు ఆ ఉద్యోగం రాలేదని చెప్పి భగవంతుడిని నిందించడం వల్ల మనకి ఏమీ ఒరగదు. మనకి ఏది మంచి జరుగుతుందో భగవంతుడు నమ్మిన వాడిని భగవంతుడు ఎప్పుడూ కూడా వాడిని ప్రమాదమైనటువంటి స్థితిలోంచి వాడిని ఎప్పుడూ కూడా కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అయ్యా ఇక్కడికి సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ